బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సత్యవర్ధన్ను రెండో జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తీసుకొచ్చారు. పటమట పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. టీడీపీ గన్నవరం కార్యాలయంపై దాడి ఘటనపై ఈ నెల 10న సత్యవర్ధన్ కేసు వాపసు తీసుకున్నారు. కేసు వెనక్కి తీసుకోవాలని సత్యవర్ధన్ను వంశీ బెదిరించారని తాజాగా నమోదైన కేసులో మరోసారి మెజిస్ట్రేట్ ఎదుట సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం వంశీ కేసుకి సంబంధించి సత్యవర్ధన్ ను పటమట పోలీసులు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తీసుకొచ్చారు కదా, ఏంటి ప్రస్తుతం అప్డేట్ ఏంటి దీనికి సంబంధించి? మొత్తం మీద చూసుకుంటే వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే సత్యవర్ధన్ ఈ కేసులో మొదట ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ ఫిర్యాదుదారుడికి సంబంధించి వల్లభనేని వంశీ బెదిరించి కిడ్నాప్ చేసి చంపుతానని చేయటంతో కూడా అతను కేసు విత్డ్రా చేసుకుంటూ ఈ నెల 10వ తేదీన జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఏదైతే సత్యవర్ధన్కి సంబంధించిన కుటుంబ సభ్యులు తమ తమ్ముడిని కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడం, వెంటనే రంగంలో దిగిన పోలీసులు సత్యవర్ధన్ కోసం గాలింపు చర్యలు విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో లొకేషన్ బేస్ చేసుకొని ఎట్టకేలకు ఆయన కస్టడీకి దాన్ని పోలీసులు ట్రేస్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో వల్లభనేని వంశీని 4 రోజుల క్రితం విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఆయన విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం విజయవాడకి సంబంధించి ఏదైతే కోర్టు కాంప్లెక్స్ ఉందో దీంట్లో 2వ అదనపు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట సత్యవర్ధన్ వాంగ్మూలం తీసుకుంటున్నారు. 164 కింద ఏదైతే స్టేట్మెంట్ నమోదు చేశారో 2 రోజుల క్రితమే సత్యవర్ధన్కి సంబంధించి కూడా మెమో దాఖలు చేశారు. అతన్ని పిటిషన్ ఇచ్చి విచారణ స్వీకరించి ఆయన వద్ద నుంచి వాంగ్మూలం తీసుకోవాలని చెప్పి కూడా పటమట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా ఈరోజు విచారణకు తీసుకురమ్మని చెప్పి ఆదేశాలు జారీ చేయడం, వెనువెంటనే పోలీసులు రహస్య ప్రాంతానికి పోలీసులు సాధారణంగా వాహనంలో తీసుకొస్తారు, కానీ ప్రస్తుతం మాత్రం సత్యవర్ధన్ని పోలీసులు ద్విచక్ర వాహనంపై కూడా తీసుకొచ్చారు. మఫ్టీ పోలీసులు ఆయన తీసుకొని రావడం జరిగింది. కచ్చీబులు, మాస్కులు పెట్టుకొని విజయవాడ 2వ అదనపు మున్సిపల్ మేజిస్ట్రేట్ ఎదుట ఆయన్ని ప్రవేశపెట్టారు. కొద్దిసేపట్లోనే న్యాయమూర్తి ఎదుట ఆయన వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. ఏం జరిగింది, అసలు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు ఏం జరిగింది, అలాగే 10వ తేదీన వంశీ ఆయన అనుచరులు ఏ రకంగా అతన్ని భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులు పాలు చేసి ఏ రకంగా న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించారో ఆ తర్వాత జరిగిన పరిణామాలు, వీటన్నిటికి సంబంధించి కూడా న్యాయమూర్తి ఎదుట సత్యవర్ధన్ 164 కింద స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే 4 రోజులుగా ఆయన స్టేట్మెంట్ చాలా కీలకంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ కేసులో ఎవరు నిందితులు ఉన్నారు, ఎవరు ముందుకు పోబోతున్నారు, అసలు ఎవరెవరి పాత్ర ఏంటి అనే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పటమట పోలీసులు 11 మంది నిందితులను గుర్తించారు. ఇంకా మరికొంతమంది నిందితులు ఉన్నట్లు కూడా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకవైపు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడికి సంబంధించి 88 మంది నిందితులను గుర్తించిన పోలీసులు దీనికి సంబంధించి ఏదైతే కిడ్నాప్ కేసుకు సంబంధించి కూడా 11 మంది నిందితులను గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ కేసుల పరంపరతో ప్రత్యేక బృందాలు ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు ఒకవైపు కొనసాగుతున్నాయి, మరొక వైపు విచారణ చేస్తున్నారు. ఇంకొక వైపు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి సత్యవర్ధన్ నుంచి కూడా 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతా ఉన్నారు. ప్రియా, రైట్ శివ, అయితే ఓవైపు సత్యవర్ధన్ ఏమో బెదిరించారు కాబట్టి దాడి కేసుకు సంబంధించి దాన్ని వాపస్ తీసుకున్నానని చెప్తున్నారు. మరోవైపు వంశీ ఏమో అసలు బెదిరింపు ఇవన్నీ కూడా పోలీసు చెప్తున్న అవాస్తవాలు, అసలు రాజకీయ కక్షతోనే ఈ కేసులన్నీ ఆపాదించారని చెప్పి కూడా వంశీ చెప్తున్నారు. సో ఇప్పుడు సత్యవర్ధన్ ఇచ్చే స్టేట్మెంట్ దీనికి కీలకం కానుందా? ఎవరు నిందితులు, ఎవరు ఏం చెప్తున్నారు అనేది ఇప్పుడు తీసుకునే స్టేట్మెంట్తో క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు సత్యవర్ధన్ ఈ కేసుకి చాలా కీలకమైన సాక్షి, కీలకమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన కిడ్నాప్ గురయ్యారు, ఆయన బెదిరింపులకు పాల్పడ్డారు, ఆయన కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించారని చెప్పి ఆయన సోదరుడు కిరణ్ పటమట పోలీసులకి ఈ నెల 12వ తేదీన ఫిర్యాదు చేశారు. సో ఆ ఫిర్యాదును బేస్ చేసుకొని సత్యవర్ధన్ ఎక్కడున్నారు ఏంటి అనేది ఆచూకీ కనుక్కునే ప్రయత్నంలో పోలీసులు వచ్చారు. సో తర్వాత సత్యవర్ధన్ని ట్రేస్ చేయడం, ఆ తర్వాత ఆయన దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం, ఆయన చెప్పిన దాన్ని బేస్ చేసుకొని వంశీని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే
ఎందుకంటే ఏదైతే ఈ కేసు పరంపర అసలు ఎప్పుడు జరిగింది 2023 ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు ఎటువంటి పరిణామాలు జరిగినాయి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, మొన్న 10వ తేదీన వంశీ ఆయన అనుచరులు ఏ రకంగా ఆయన ఇబ్బందులు పాలు చేశారు, ఏకంగా ఆయనపై దాడి చేసి ప్రైవేట్ పార్ట్స్పై కొట్టారనే దానికి సంబంధించి కూడా న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. ఈ కేసులో వల్లభనేని వంశీ A1గా ఉన్నారు. ఇక A2, A3, A4, A6గా A11 వరకు ప్రస్తుతం నిందితులను ఐడెంటిఫికేషన్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కేసులో 5 నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఈ 5 నిందితులకు సంబంధించి వంశీతో పాటు మిగిలిన 2 కూడా తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్కి సంబంధించి చిన్న మార్పు తప్పులు ఉన్నాయి, దాన్ని సరిదిద్ది మరోసారి పిటిషన్ వేయాలని చెప్పి న్యాయమూర్తి కూడా కొద్దిసేపు క్రితం సూచన చేసిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది పేర్లు యాడ్ అవడంతో పాటు ఈ కేసుకు సంబంధించి వంశీ ఆయన అనుచరులు ఏ రకంగా సత్యవర్ధన్ ఇబ్బందులు పాలు చేశారు, ఏ రకంగా బెదిరింపులకు పాల్పడ్డారు అనే దానికి సంబంధించి కూడా న్యాయమూర్తి ఎదుట సత్యవర్ధన్ చెప్పబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో వంశీకి అయితే మాత్రం ఇబ్బందులు తప్పేలా, ఎందుకంటే వాస్తవానికి చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా వంశీ పాత్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ వంశీ ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి అతనిపై బలవంతంగా వాంగ్మూలం ఇప్పించాడు కాబట్టి పోలీసులు చాలా సీరియస్గా ఈ కేసును తీసుకున్నారు. సో ఖచ్చితంగా ఈ కేసులో వంశీకి సంబంధించి నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఆయనకు సంబంధించి మాత్రం మెడకు ఉచ్చు చిక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.